నల్లగొండ జిల్లా ముఖ్య కార్యకర్తల యొక్క సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటలకు చేపట్టడానికి నిర్ణయించడం అనేది జరిగింది. అయితే దీక్షా దివాస్ సంబంధించి అన్ని జిల్లాలకు రాష్ట్ర పార్టీ నుండి ఏవైతే ఇన్ఛార్జీలను నియామకం చేసిరో ఈ నల్లగొండ జిల్లాకు మహబూబ్నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు ఎల్లుండి అంటే 26వ తేదీ నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా 29వ తేదీ నాడు జరిగే కార్యక్రమాన్ని మరి దిశానిర్దేశం చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఆ సన్నాహక సమావేశంలో వారు పాల్గొంటారు. అయితే ఈ మధ్యకాలంలో మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం, తెలంగాణ ప్రజల్ని మోసం చేసి 6 గ్యారెంటీల మీద 420 హామీల మీద అధికారాన్ని చేపట్టిరో వాటిని పూర్తి చేయకపోగా గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే పేద ప్రజలకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, విద్యార్థులకు, మహిళలకు మరి ఏదైతే కార్యక్రమాలను అందిస్తున్నామో వాటన్నిటిని కూడా ఆపుదల చేసి పేద ప్రజల మీద కక్ష కట్టినట్టుగా వారి యొక్క ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి యొక్క సొంత నియోజకవర్గం, అక్కడ ఏం జరుగుతూ ఉన్నది? లగచెర్ల అనే ఒక తాండా, అదేవిధంగా పులిచెర్లకుంట అనే ఒక గ్రామం, రోడ్డిబండ తండా, ఇలాగా 2-3 తండాలు, 2 గ్రామాలు, దాదాపుగా 1300 ఎకరాల భూమిని పేద గిరిజనుల యొక్క భూములు, అదేవిధంగా దళితుల యొక్క భూములు, బలహీన వర్గాల వారికి సంబంధించిన భూముల్ని బలవంతంగా లాక్కొని ఒక ఫార్మా విలేజ్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు దుర్మార్గంగా బలవంతంగా అక్కడ ఉండే పేద ప్రజలు వద్దన్నా కాదన్నా గత 10 నెలలుగా వారు నిరసన తెలియజేస్తా ఉన్నా బలవంతంగా వారి భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండే గిరిజనుల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు, ఉద్యోగుల యొక్క ఉద్యోగానికి ఆటంకం కలిగించడనే నెపంతో మరి దుర్మార్గంగా దాదాపుగా 21 మంది గిరిజన, దళిత, బలహీన వర్గాలకు సంబంధించిన రైతుల్ని గత 10 రోజులుగా సంగారెడ్డి జైల్లో ఉంచడం అనేది జరిగింది. దాని మీద బీఆర్ఎస్ పార్టీగా అక్కడుండే ఆ పేదవాళ్ళ భూముల్ని కాపాడుకోవడం కోసం వారికి అండగా నిలబడ్డ మా మాజీ శాసనసభ్యులు, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా మరి జైల్లో పెట్టడం అనేది జరిగింది. ఈ రకంగా దుర్మార్గంగా గిరిజనులను అణచివేసే కార్యక్రమం, దళితులు, బలహీన వర్గాలకు సంబంధించిన వారి యొక్క భూముల్ని బలవంతంగా లాక్కునే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతుగా నిలబడ్డది. జాతీయ స్థాయిలో కూడా మానవ హక్కుల కమిషన్ని కలిసినాం, మహిళా కమిషన్ కలిసినాం, గిరిజన కమిషన్ కూడా కలిసినాం. అదేవిధంగా వారికి ఎక్కడైతే నష్టం జరుగుతుందో వారిని కాపాడగలిగిన చట్ట పరిధిలో ఉండే కమిషన్లన్నింటినీ కూడా కలిసి రాష్ట్ర స్థాయిలో కూడా ఆ కమిషన్లన్నింటినీ కూడా కలవడం అనేది జరిగింది. కానీ దురదృష్టం ఇప్పటి వరకు వారికి ఎలాంటి న్యాయం జరగకపోగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, తొండలు గుడ్లు పెట్టలేని భూములలో నేనేదో అభివృద్ధి చేద్దామనుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్రబన్ని మా మీద, మా అధికారుల మీద దాడి చేస్తున్నారని. అక్కడ దాడి చేసిన వాళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీ వారు గారు, గొడవపడ్డది
లేకపోతే మా భూములు లాక్కోవద్దని అడిగింది అన్ని రకాల పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ కేవలం ఒక రాజకీయ కక్షతో బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులను మాత్రమే జైల్లో పెట్టిర్రు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి భూములు లాక్కోవాలని ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఈ రాష్ట్రంలో ఉండే గిరిజన సంఘాలన్నీ కూడా మరి వారు కూడా మరి మా గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, మేము సభ పెట్టుకుంటాం, లేక బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క సహకారం తీసుకుంటామంటే మహబూబాబాద్లో మొన్న ఒక సభ ఏర్పాటు చేసుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వకుండా పేద గిరిజనులు నోరు లేని గిరిజనులని ఇబ్బందుల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా ఒకటే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రైతు బంధు పేరు మీద వచ్చే ఆ రైతు భరోసా పేరు చెప్పుకునే 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కరీంనగర్లో బయలుదేరి సిద్దిపేటలో మరి అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున మరి దీక్షను భగ్నం చేసే విధంగా కేసీఆర్ గారిని అడ్డుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు. మరి తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజు ఏకమై సబ్బండ వర్గాలు అందరంగా తెలంగాణ గురించి పోరాడిన దాంట్లో భాగస్వామ్యమై డిసెంబర్ 9వ తారీఖు నాడు మరి ప్రకటన వెలువడేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ గారు చేపట్టినటువంటి నిరసన దీక్షకు మద్దతుగా నిలవడం వల్ల మరి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దిగొచ్చి ఆ రోజు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగి ఈరోజు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేదంటే తెలంగాణలో ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని మెడల్ వంచి తెలంగాణ సాధించినటువంటి రోజు అది. డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ రాష్ట్ర అంటే అవతరణ కావడానికి అదొక నాంది. వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.